హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు 31st కదా. ఇవి చూడండి, మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిండు, మటన్ తీసుకొచ్చిండు. నేనైతే చిన్న చిన్నగా కట్ చేస్తున్నా. ఈరోజు అయితే మేకను కోసుకుందాం అనుకోరు కానీ కుదరలేదు. ఇప్పుడైతే షాప్కి వెళ్ళి తీసుకొచ్చిండు, చాలా లేట్ అయింది. ఈరోజు 31st కదా, మీరేం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి. చూడండి, కొత్తిమీర తెంపమంటే కొత్తిమీర తెంపట్లేరు, ఎల్లిపాయలు పొట్టు తీయమంటే తీయట్లేరు. ఏదన్నా కొంచెం హెల్ప్ చేయాలి కదా. చేస్తాం. ఎప్పుడు చేస్తాం? తినడానికి హెల్ప్ చేస్తాం. తినడానికి హెల్ప్ చేస్తారట. అట్లుంటుంది మా వాళ్ళతోటి. మీ ఇంట్లో కూడా ఇట్లే చేస్తారా ఫ్రెండ్స్? మాకైతే ఏమి హెల్ప్ చేయరు. కొత్తిమీర తెంపు, కొత్తిమీర లేట్ అవుతుంది కదా. పొద్దున టిఫిన్ చేసినాం, ఇంతవరకు అయితే ఏం లేదు. చాయ్ తాగినా టిఫిన్ చేసినాం అంతే. డైటింగ్ ఏం కాదు. మీరు బయట తిన్నారా? నిజం చెప్పు. అవునా? ఏమైంది, బండి బాగైందా? ఇంకా 2 రోజుల. ఈరోజు అయితే ఫుల్ దావత్. ఇక తాగిన వాళ్ళకి తాగినంత, తిన్న వాళ్ళకి తిన్నంత. ఎందుకంటే 31st కదా, ప్రతి ఇంట్లో దావత్. ఎందుకు తాగి డ్రైవింగ్ చేస్తారు? ఈరోజు డ్రైవింగ్ ఎందుకు చేస్తారు? ఎవరి ఇంట్లో వాళ్ళే మంచిగా పాటలు ఇట్లా బాక్సులు పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు, మంచిగా తాగుతారు, తింటారు. ఎక్కువ అయితే అవునా? మంచి చిన్న చిన్ననే ఉన్నాయి. నీకేయాలా? పిల్లలకు వద్దా? పిల్లలు తినాలి. తింటారు. ఇక మటన్ అయితే అయిపోయింది. ఇప్పుడు చికెన్ చేయాలి. ఎట్లా ఇచ్చారు మటన్? 950 రూపాయలు మాత్రమే. చికెన్ 300 రూపాయలు మాత్రమే. చికెన్, మటన్ ఏమో కూర వండుతా, చికెన్ ఏమో ఫ్రై చేస్తా. ఓకేనా? మళ్ళీ పూరీలు చేయాలంట. చేయాలా వద్దా అనేది ఇక తర్వాత తెలుస్తుంది. చేయాలా పూరీలు? బిర్యానీ ఇప్పుడు టైం లేదు. టైం కూడా ఎంత అయిపోతుంది. ఇప్పుడైతే కొత్తిమీర తెంపు, లేట్ అవుతుంది. కళ్యామాకు తేలేదు మరి. అది చిన్న ఉంది చెట్టు, అవి తెంపేస్తుంది. ఆయనతో పెరగదు ఇక. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్.